శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కప్ పోటీలో వాలీబాల్ ఆడుతూ కుప్పకూలిన విద్యార్థి మృతి. దశాబ్దాల నాటి కలను నిజం చేసిన ఎమ్మెల్యే పుట్ట. సినీ నటుడు మోహన్ బాబు తన ఇంట్లో గొడవలకు కారణం తండ్రి కొడుకుల మధ్య ఈ ఇంటి కోసమే మంచు కుటుంబంలో వివాదం. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అద్భుత దృశ్యం. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. మోహన్ బాబు వర్సెస్ మనోజ్, అసలు సమస్య ఏమిటో? పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం. జిల్లా ఎస్పీఆర్ గంగాధర్ రావు ఐపీఎస్. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం. లబ్ధిదారులకు ఎమ్మెల్యే వీరేశం ముఖ్యమంత్రి సహాయ నిధి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. పోలిట్ బ్యూరో సభ్యుడు సుబ్రహ్మణ్యం రెడ్డి ఫైర్. పెద్దమందడి మండలం వనపర్తి జిల్లా సోమిరెడ్డిపల్లె తాండాలో సీఎం కప్ పోటీలో భాగంగా వాలీబాల్ ఆడుతూ ఒకేసారి కుప్పకూలి విద్యార్థి మృతి చెందాడు. బెలజపల్లి జెడ్పీహెచ్ హైస్కూల్లో 10వ తరగతి చదివే సాయి పునీత్ గా గుర్తించారు. ఉదయం ఖోఖో ఆడుతూ ఒక్కసారిగా పడిపోయాడు విద్యార్థి. ఇక తిరిగి మధ్యాహ్నం మళ్లీ వాలీబాల్ ఆడుతూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు సాయి పునీత్. ఇక వనపర్తి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. భీమటం మండలం రేకులకుంట పంచాయతీలోని బగాదిపల్లె మరియు చీకటివారిపల్లె ఊరి ప్రజల కళ ఇన్నాళ్లకు నెరవేరబోతోంది. దాదాపు కొన్ని దశాబ్దాల నుంచి 2 ఊర్లకు సంభవించినటువంటి దారి రూపురేఖలు మారబోతున్నాయి. వర్షం వస్తే ఒక అంగుళం కూడా ముందుకు వెళ్లని పరిస్థితిలో ఈ ఊరి దారి ఉండేది. ఎన్నికల సమయంలో కేవలం ఓట్ల కోసమే రాజకీయ నాయకులు మా దగ్గరికి వచ్చేవాళ్లని, తర్వాత ఈ దారి నిర్మాణంపై పట్టించుకునే నాదుడే లేదని, ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా పట్టించుకున్న దాఖలాలు లేవని గ్రామస్తులు బాధపడేవాళ్లం. 2024 ఎన్నికల సమయంలో ప్రస్తుతం మైదకూరు టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ నెరవేరుస్తూ 1,20,00,000 రూపాయలతో 1.9 కిలోమీటర్ల రోడ్డును తారు రోడ్డుగా నిర్మాణం చేసుకునేందుకు నిధులు మంజూరు చేయడం జరిగింది. బాగాదిపల్లె టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల నాటికల ఇవాళ నెరవేరబోతుంది అన్నారు. కోసమే మంచు కుటుంబంలో వివాదం. సినీ నటుడు మహానుభావుడు తన శేష జీవితం ప్రశాంతంగా గడపక ఎందుకు శంషాబాద్ సమీపంలోని జల్పల్లిలో విశాలమైన ఇల్లు కట్టుకున్నారు. ప్రశాంతంగా గడపటానికి శంషాబాద్ సమీపంలోని జల్పల్లిలో విశాలమైన ఇల్లు కట్టుకున్నారు. ఇందులో గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సిబ్బంది గదులతో పాటు సకల సౌకర్యాలతో విలాసవంతంగా నిర్మించారు. ప్రస్తుతం ఆ ఇంటి విలువ కోట్లలో ఉంటుంది. అదేవిధంగా ఇది కాగా ఫిలిం నగర్ లో ఉండే ఇల్లు మంచు లక్ష్మికి ఇచ్చారు. తెలంగాణ తల్లిని చూస్తే నా తల్లిలాగే స్ఫూర్తినిచ్చింది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయ ప్రాధానంలో వేద పండితుల మంత్రోచ్చరణలతో వేలాదిగా తరలివచ్చిన ప్రజల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి వివక్షకు గురైంది. ఈ తెలంగాణ తల్లిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండేదో కళ్లకు కట్టినట్టు స్ఫూర్తినిచ్చింది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. లేదా తెలంగాణ తల్లి యొక్క ప్రతిమ అధికారికంగా ఇలా ఉండాలి, తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలన్న ఆలోచన ఏ రోజు కూడా చెయ్యలేదు. తెలంగాణ తల్లి 10 సంవత్సరాలు వివక్షకు లోనైంది. అందుకే ఈనాడు మన అస్తిత్వానికి ప్రతీకైన మన సంస్కృతి సాంప్రదాయానికి బహుజనుల నుంచి పుట్టిన ఈ ఉద్యమం బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో
బహుజనుల యొక్క ఆకాంక్ష మేరకు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, జనబాహుల్యంలో ఉన్న తెలంగాణ తల్లి నాకు ఈ తెలంగాణ మాతృమూర్తిని చూసినప్పుడు, చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండెనో నాకు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నాకు స్ఫురించింది. అదేవిధంగా ఎవరిని అడిగినా నా మంత్రివర్గ సహచరులు కావచ్చు, శాసనసభ మోహన్ బాబు వర్సెస్ మనోజ్. అసలు సమస్య ఏమిటో మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరు పరస్పర ఆరోపణ చేసుకుంటూ లేఖలు విడుదల చేశారు. మనోజ్ కు తన తండ్రిపై కేసు పెట్టడం ఇష్టం లేక గుర్తు తెలియని వ్యక్తులని ఫిర్యాదు చేశాడు. కానీ మోహన్ బాబు మాత్రం తన కుమారుడితో పాటు కోడలిపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. దానికి మనోజ్ కౌంటర్ లేఖ విడుదల చేశారు. ఎంబీయూలో చేస్తున్న అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను వేధిస్తున్నారని, ఆస్తుల కోసం తను వెంటపడలేదని మనోజ్ అంటున్నారు. కానీ అసలు ఈ గొడవలకు కారణమేమిటో మాత్రం ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. మోహన్ బాబు అబద్దాలు చెబుతున్నారన్న మనోజ్ పొద్దుపోయాక సుదీర్ఘమైన లేఖను విడుదల చేశారు. మోహన్ బాబు తన విషయంలో అన్ని అబద్దాలు చెబుతున్నారని, పసిబిడ్డను కూడా వివాదంలోకి లాగారని అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు కోరితేనే ఏడాది కిందటి నుంచి ఇంట్లో ఉంటున్నామని స్పష్టం చేశారు. తాము ఆస్తుల కోసం ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని, కుటుంబంపై ఆధారపడి బతకడం లేదన్నారు. అయితే విష్ణు మాత్రం మొదటి నుంచి ప్రోత్సహిస్తున్నారని, కుటుంబ వనరుల్ని దోచిపెడుతున్నారని స్పష్టం చేశారు. మనోజ్ చాలా వాటికి క్లారిటీ ఇచ్చారు. ఆస్తుల కోసం కాకపోతే అసలు ఈ గొడవ ఎందుకు అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం వింతగా ఉంది. మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని, దాన్ని ప్రశ్నించినందుకే తనపై దాడి చేస్తున్నారని అంటున్నారు. నమ్మశక్యంగా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. పమిడిముక్కల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేసిన ఎం రామకోటేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ శాఖ నుండి మంజూరు చేయబడిన విడో ఫండ్ 50,000 మరియు ఇన్సిడెంటల్ ఛార్జెస్ 25,000 చెక్లను జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో రామకోటేశ్వరరావు సతీమణి శ్రీమతి ఎం దుర్గాభవానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే సిబ్బంది దుర్మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. పోలీస్ శాఖ వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నేరుగా తమను సంప్రదించవచ్చని సూచించారు. ఇంకా కుటుంబానికి రావాల్సిన ఇతర ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చూడటం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడం కాంగ్రెస్ ప్రభుత్వం అవివేకానికి నిదర్శనమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డిలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ కాంగ్రెస్ తల్లి విగ్రహాలను గాంధీ భవన్ కు తరలిస్తామని చెప్పారు. మరే ఉద్యమానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్దం కావాలని, మరో ఉద్యమానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్దం కావాలని పేర్కొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జై తెలంగాణ, జై తెలంగాణ. పరిపాలన మరి ప్రజాపాలన కాదు, రాక్షస పాలన అనే తీరుగా ఈరోజు రేవంత్ సర్కార్ పాలన కొనసాగుతూ ఉంది. మరి మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి అఫీషియల్గా 2015 సంవత్సరం నాడు జూన్ 2వ తారీఖు నాడు అప్పుడున్న మంత్రి హరీష్ రావు గారు అధికారికంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం జరిగింది. మరి ఈరోజు ఎక్కడ కూడా తెలంగాణ తల్లిని మీరు ఆవిష్కరించలేదని వాళ్ళు మాట్లాడటం అనేది మూర్ఖత్వం. మరి అదే కాకుండా ఈరోజు కాంగ్రెస్ తల్లి వాళ్ళు ఏదైతే నిన్న ఆవిష్కరించిందో అది చేతి గుర్తుతో కూడుకున్నటువంటి కాంగ్రెస్ తల్లి. మరి ఆ తల్లిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా కొట్లాడిన సందర్భంలో ఈ తెలంగాణ తల్లి ఈ రకంగా ఉంటుంది అని చెప్పి అందరి మనసుల్లో ముద్ర పడిపోయింది. మరి ఆ తల్లిని చూసి రెండో తల్లిని ఇంకా ఆ దృష్టితో చూడలేని పరిస్థితి.
తెలంగాణ ప్రజలు. మరి ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మరి ఇప్పుడు పెట్టినటువంటి కాంగ్రెస్ తల్లి చేతి గుర్తున్నది, అది కప్పేస్తారు. మరి ఆ పరిస్థితి ఉండకూడదు అంటే సేమ్ ఇదే విగ్రహాన్ని, ఇదే తల్లిని కల్పించాలి. మరి కోహినూర్ వజ్రం కూడా ఆ కిరీటంలో ఉండడం మనందరి సుకృతం. మరి అంత మంచి తల్లిని కాదని ఇంకో 2 తల్లిని పెట్టడం కరెక్ట్ కాదు. మరి నిన్ననే కేటీఆర్ గారు చెప్పినారు, మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళా గెలిచిన తర్వాత మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్కు పంపించడం ఖాయమని చెప్పడం కూడా జరిగింది. మరి మళ్ళొకసారి పునరాలోచన చేయాల్సిందిగా మేము కూడా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తూ, వచ్చినటువంటి ఆత్మీయ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకి మరోసారి హృదయపూర్వకంగా నమస్కారాలు. జహీరాబాద్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలుగు తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా శాసనసభ నియోజకవర్గం కేంద్రమైన జహీరాబాద్ పట్టణ మధ్యలో గల 65వ నెంబర్ రహదారి ఎమ్మెల్యే మాణిక్రావు ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులు తెలుగు తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ నందు మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని మరియు ప్రతి ఒక్కరూ వారి హక్కులను కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మానవ హక్కుల దినోత్సవం స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు హ్యూమన్ రైట్స్ పై అవగాహన మరియు మానవ హక్కుల దినోత్సవ ప్రతిజ్ఞను 100 మంది విద్యార్థులతో నిర్వహించారు. అనంతరం ర్యాలీగా సమాజంలో అందరికీ అవగాహన కలిగించేలా మానవాహారం నిర్వహించి అక్కడ ఉన్నవారితో మానవ హక్కుల కోసం తెలియజేశారు. ఈ సందర్భంగా పార్క్ ఫౌండేషన్ చైర్మన్ సాయి సందీప్ మాట్లాడుతూ, స్పార్క్ ఫౌండేషన్ బృందం రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాలలు మరియు యూనివర్సిటీలు మానవ హక్కుల పరిరక్షణకు, హక్కుల అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగాల్సిన కృషికి గుర్తుగా ఈ రోజును మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచమంతా పాటిస్తుందని, ఐక్యరాజ్యసమితి ఆమోదించిన డిసెంబర్ 10ని ఏటా మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారని, అలాగే ప్రతి వ్యక్తి, సమాజంలోని ప్రతి వ్యవస్థ ఈ ప్రకటనను నిరంతరం గమనంలో ఉంచుకుంటూ విద్యాబోధనతో ఈ హక్కులు, స్వాతంత్ర్యాల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పార్క్ కోఆర్డినేటర్ ఆదిత్య, విజ్ఞాన జ్యోతి కాలేజ్ కరెస్పాండెంట్ వెంకటరమణ, నాగేశ్వరరావు, అధ్యాపకులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఈ రోజు చిన్న అవేర్నెస్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో మేజర్ గా ప్రతి ఒక్కరు కూడా మన రైట్స్ కోసం మనం ముందు ఫైట్ చేయగలిగితే మనం ఆటోమేటిక్ గా వేరే పర్సన్ రైట్ కోసం కూడా మనం పార్టిసిపేట్ చేసి వాళ్ళకి సపోర్ట్ గా ఉండొచ్చు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ మనం చూస్తున్నాం సొసైటీలో. మార్నింగ్ నుండి చాలా ఏంటే ఏ రోజు ఎలా జరుగుతుంది, ఎవరు ఏ రైట్ కోల్పోతున్నారు అనే ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. సో అందరూ ఎడ్యుకేటెడ్ అయితే అట్లీస్ట్ వాళ్ళకి ఉన్న ఆర్టికల్స్ లో ఉన్న రైట్స్ ని, ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో ఎవ్రీ పర్సన్ తెలుసుకుంటే ఆ యొక్క ఫండమెంటల్ రైట్స్ వల్ల మనం ఏ హక్కు కోల్పోయాం అనే దాని మీద ప్రశ్నించడానికి మనకంటూ ఒక హక్కు ఉంది. సో ఈ యొక్క హ్యూమన్ రైట్స్ డేని స్కూల్ పిల్లలే కాకుండా ఈ యొక్క మన ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేయడం, ఈ యొక్క వైడ్ స్కేల్లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఎస్ఏ రైటింగ్ అండ్ డ్రాయింగ్ ఇలాంటి కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఆల్ ఓవర్ స్టేట్ మొత్తం కూడా ఈ స్పార్క్ టీమ్ అందరూ కూడా అన్ని యూనివర్సిటీస్, కాలేజెస్లో ప్రతి చోట కూడా ఈ యొక్క ఈవెంట్ కండక్ట్ చేసి అక్కడ స్టూడెంట్స్కి, స్టాఫ్కి, అక్కడ ఉన్న సొసైటీ రిలేటెడ్ ఏరియాస్ కూడా బ్లాక్ చేసి అందరికీ అవేర్నెస్ పాంప్లెంట్స్ కూడా పంచి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో ఇలా రామకృష్ణుడిపై పార్టీ మరో పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఫైర్ అయ్యాడు. కమ్మ, వైశ్య సామాజిక వర్గాల మనోభావాలను యనమల దెబ్బతీశారంటూ రెడ్డి సుబ్రహ్మణ్యం ఇవాళ రాజమండ్రిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ స్టేజ్లోని బీసీలకు అన్యాయం జరిగిందని ఇటీవల సీఎం చంద్రబాబుకు యనమల రాసిన లేఖపై దుమారం నేపథ్యంలో రెడ్డి సుబ్రహ్మణ్యం స్పందించారు. కాకినాడ స్టేజ్లో బీసీ రైతులకు అన్యాయం జరిగి ఉంటే యనమల నేరుగా సీఎం చంద్రబాబుతో మాట్లాడకుండా కులాల పేరుతో లేఖ రాయటం సబబు కాదని పేర్కొన్నారు.
40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న యనమల ఏనాడు బీసీల ఉద్యమాల్లో పాల్గొనలేదని విమర్శించారు. రాజమండ్రిలో ఈ నెల 15న జరగనున్న శెట్టి బలిజ మహాధర్ణ సభ సన్నాహక కమిటీ సమావేశంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పాల్గొన్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. లేకపోతే ఏ రకంగా చేశారనేది మాకు ఒక పాలిట్ బ్యూరో ఉంది. పాలిట్ బ్యూరోలో చర్చిస్తాం. పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు. ఇది నాకు సంబంధించినటువంటి విషయం కాదు. బీసీల మధ్య భేదాభిప్రాయం లేదు. నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కట్టంగూరు మండలానికి చెందిన 84 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది కాలంలో 4,13,13,000 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశామని 4,25,00,000 ఎల్ఓసీ కాపీలను ఇప్పించామన్నారు. నకరికల్ నియోజకవర్గంలో 30,000 మందికి పైగా రైతులకు రుణమాఫీ జరిగిందని తెలిపారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందిస్తామని, జనవరిలో సర్పంచ్ ఎలక్షన్లో జరుగుతాయని అన్నారు. ఇక 25 ఎకరాల్లో 200 కోట్లు ఖర్చు చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నియోజకవర్గంలో త్వరలో నిర్మిస్తామని తెలిపారు. ముత్యాలమ్మగుడు వచ్చి అదే ఫేస్ 3 ముత్యాలమ్మగుడు బచ్చమ్మ కుమార్ తండ్రి అంజయ్య ముత్యాలమ్మగుడు. నెక్స్ట్ దుగినేలు కోటూరు యాదయ్య దుగినేలు ఏ వేణు పాండయ్య వి పాండయ్య మనకు పంపించినటువంటి 84 చెక్కులు 26,26,000 రూపాయలని ఈరోజు మనం పంపిణీ చేయడం జరుగుతాం. ఈ వారంలోనే మన నియోజకవర్గంలో ఏమేమి మాట్లాడుతుందో మీరు చూస్తారు. దగ్గర 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలు చేసింది ఈ రాష్ట్రానికి. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 1,00,000 కోట్ల పైచిలకు దాంట్లో పోసిలు ఆ ప్రాజెక్టు కుంగిపోయింది, కూలిపోయింది. అదే మన ఐటి పనుల లిట్టుకు 100 కోట్లు వస్తే ఇక్కడ ఒక 5,000 ఎకరాలు వచ్చాయి. బ్రాహ్మణ బెల్లంలకు ఒక 400 కోట్లు వస్తే 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చాయి. మన ఆసిఫ్ నగర్ పిల్లాయిపల్లి కాల్మలకు కలిపి ఒక 300 కోట్లు పెడితే అది బాగా, అంటే మన నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తం కలిపి 3 నుంచి 4,000 కోట్లు ఖర్చు పెడితే మనకు అద్భుతంగా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం. ఉమ్మడి 10 జిల్లాల్లో జిల్లాకు ఒక 5,000 వేసుకున్నా 50,000 కోట్లు ఖర్చు పెడితే ఈ రాష్ట్రం సస్యశ్యామలమైపోయింది. కానీ 50,000 కోట్లు ఖర్చు పెట్టకుండా 1,00,000 కోట్ల కాళేశ్వరంలో ఇంటింటికి నల్లతో నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఒక 50,000 కోట్లు వృధా చేసి, ఇట్లా ప్రజల సొమ్ము ప్రజాధనం మొత్తం వృధా చేసినటువంటి పరిస్థితిని మనం గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఏదైతే వాళ్ళు నష్టం చేశారో, నిన్న మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రితోనే మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ జిల్లాలో 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మాట్లాడతాడు. ఏమంటాడంటే, ఇంట్లో ఏడుపుగొట్టి ముఖమే చూసి చిరిగిన బట్టలను చూసి అదే బొమ్మను బయట చూడాలంటే ఎట్లా చూస్తామని అన్నాడు. అంటే మన తల్లిదండ్రులు మాసిన బట్టలు వేసుకొని నగలు లేని మనుషుల్ని వాళ్ళు చూడమని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ మాట్లాడతారు. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు తెలంగాణ తల్లి రూపకల్పన జరగలేదు. తెలంగాణకు ఒక సాంగే లేదు. అందశ్రీ మీద కోపంతో తెలంగాణ జాతీయ గీతాన్ని వదిలేసారు. అందశ్రీ మీద కోపంతో తెలంగాణ తల్లిని వదిలేసినటువంటి ఒక పరిస్థితి. ఈరోజు ఒక అద్భుతంగా ఒక కూలి తల్లి, ఒక పేరు తల్లి, ఒక కష్టజీవి ఎట్లుంటుందో ఆ విధంగా తెలంగాణ తల్లిని రూపకల్పన చేసుకున్నాం. అది చాలా గొప్పగా మనం ఇవాళ రూపొందించుకున్నాం. ఇట్లా అనేక మంచి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉందో మన కోసం చేస్తాడు. ఈరోజు వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు
మనం వడ్డీ చెల్లించినటువంటి నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయక్. నోముల భగవత్ నివాసం నుంచి హలియా పట్టణంలోని ప్రధాన రహదారిపై కాంగ్రెస్ తల్లి వద్దురా, తెలంగాణ తల్లి ముద్ర అంటూ నినాదాలు చేస్తూ కార్యకర్తలతో కలిసి బైక్పై ర్యాలీ నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ఉద్యమ సమయంలో కవులు, కళాకారులు, మేధావుల సూచనతో కేసీఆర్ తెలంగాణ తల్లిని ఒక దేవతలా రూపకల్పన చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ మాత విగ్రహంలా మార్చడం సరికాదన్నారు. దీనిని నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరం ఖండిస్తున్నామన్నారు. ఇకనైనా వంకర బుద్ధి చేష్టలు మానుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు నోముల భగత్.
డీటెయిల్స్ మరొకసారి. సీఎం కప్ పోటీలో వాలీబాల్ ఆడుతూ కుప్పకూలిన విద్యార్థి మృతి. దశాబ్దాల నాటి కలను నిజం చేసిన ఎమ్మెల్యే పుట్ట. సినీ నటుడు మోహన్ బాబు తన ఇంట్లో గొడవలకు కారణం తండ్రి కొడుకుల మధ్య ఈ ఇంటి కోసమే మంచు కుటుంబంలో వివాదం. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అద్భుత దృశ్యం. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. మోహన్ బాబు వర్సెస్ మనోజ్, అసలు సమస్య ఏమిటో? పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం. జిల్లా ఎస్పీఆర్ గంగాధర్ రావు ఐపీఎస్. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం. లబ్ధిదారులకు ఎమ్మెల్యే వీరేశం ముఖ్యమంత్రి సహాయ నిధి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. పొలిట్ బ్యూరో సభ్యుడు సుబ్రహ్మణ్యం రెడ్డి ఫైర్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.